వచ్చేసా ఏమిరో ఈసారి ఏం వెలగబెడుతున్నావా? పొద్దున్నే పనికి పోయి మధ్యాహ్నం ఇంటికి వస్తుంటే దారిలో మా అత్త కనబడి ఏరాలుడా ఈ రోజు ఏం చేయబోతున్నావా? అదే ఈ రోజు ఏం చెయ్యాలో అని అర్థం కావట్లేదు అత్త అని చెప్తే, దాందేముందలుడా ఈ రోజు పన్నీర్ ముక్కల పకోడా చెయ్యి, భలే ఐడియా ఇచ్చావత్త. ఇంతకి దీన్ని ఎట చేయాలత్త? ఫస్ట్ పన్నీర్ ముక్కలను కట్ చేసుకుని పక్కన పెట్టుకొని చిన్న గిన్నెలో మైదా పిండి కొంచెం, మిరపొడి కొంచెం, ధనియాల పొడి కొంచెం, మిరియాల పొడి కొంచెం వేసుకొని ఉప్పు ముఖ్యమల్లుడు కలబెట్టి పక్కన పెట్టుకొని లేస్ ప్యాకెట్ లో ఉండే పొటాటో చిప్స్ ని పొడి పొడిగా చేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మసాలాలో ముంచి ఆ ఉల్లగడ్డ చిప్స్ పొడిలో అద్ది నూనెలో వేసుకోవాలలుడా. ఒక 10 నిమిషాలు బాగా బ్రౌన్ కలర్ లో వచ్చే విధంగా ఉడికించుకోవాలలుడా. ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే పన్నీర్ ముక్కల పకోడా రెడీ అయిపోయిందలుడా. ఎట్నో మా అత్త చెప్పే విధంగా చేసేసినా మావా, నిలబడుకొని చేసి కాలు నొప్పులు వచ్చేసినా మావా, స్టైల్ గా పొనుకొని తిందాం కదా. టేస్ట్ మాత్రం మా బామర్ది గారికి అయితే భలే నచ్చేస్తున్నది మావా. అది సరే గానీ పన్నీర్ తో ఇంకా ఏమేం వెరైటీస్ చేయొచ్చో ఒక్క కమెంట్ చేసి చెప్పండి. సరే గానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండా, చేసుకోకపోతే చేసుకొని పోతా లైక్ మీద ఒక దెబ్బేసుకో మావా. సరే అయితేనే ఉంటా మావా. పోయి స్నానం చేయాలా, ఒళ్ళంతా గబ్బు కొడతా ఉండదే, పొర ఎర్రిపు గబ్బు కొట్టిస్తా ఉండాడే.